ఓం నమః శివాయ. హలో ఫ్రెండ్స్, మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కుంభరాశివారి గురించి మాట్లాడబోతున్నాం. 1 ఫిబ్రవరి 2026 మొత్తం రోజు. కెరీర్, డబ్బు, ప్రేమ, ఆరోగ్యం మరియు చివరగా అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగులు మరియు ప్రత్యేక నివారణలు. మీరు కుంభరాశివారైతే లేదా మీకు తెలిసిన వారి గురించి తెలుసుకోవాలనుకుంటే అప్పుడు వీడియోను చివరి వరకు చూడటం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈరోజు మీ దృక్పథాన్ని మార్చే కొన్ని విషయాలు ఉన్నాయి. కుంభరాశి పరిచయం. కుంభరాశి శనిచే పాలించబడుతుంది. మీరు తెలివైనవారు, భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు మరియు జనసమూహం నుండి ప్రత్యేకంగా నిలబడటానికి ఇష్టపడతారు. మీరు సరైనది అని నమ్మేది చేస్తారు, ప్రపంచం ఏమి చెప్పినా. మరియు 1 ఫిబ్రవరి 2026 మీకు ఆత్మపరిశీలన, స్థిరత్వం మరియు పెద్ద నిర్ణయాల రోజు. నేటి గ్రహ కలయికలు మరియు శక్తి. ఈరోజు చంద్రుడు పౌర్ణమి ప్రభావంలో ఉన్నాడు. దీని అర్థం భావోద్వేగాలు లోతుగా మారుతాయి. మనస్సు చాలా ఆలోచించడం ప్రారంభిస్తుంది. పాత జ్ఞాపకాలు తలెత్తవచ్చు. కాని అదే సమయంలో కొత్త అవగాహన ఉద్భవిస్తుంది. శని మీకు చెబుతున్నాడు, పరిగెత్తకండి, ఆగు, ఆలోచించండి, ఆపై చర్య తీసుకోండి. కెరీర్ జాతకం. కుంభరాశి. ఈరోజు మీ కెరీర్లో బాధ్యత పెరిగిన రోజు. మీరు ఉద్యోగంలో ఉంటే మీ బాస్ మీపై అంచనాలు కలిగి ఉంటారు. పని ఒత్తిడి పెరగవచ్చు. కాని మీరు ఓపికగా ఉంటే భవిష్యత్తులో పదోన్నతికి మార్గం తెరుచుకుంటుంది. మీరు వ్యాపారంలో ఉంటే ఈరోజు పెద్ద రిస్క్లు తీసుకోకుండా ఉండండి. మీరు పాత క్లయింట్ల నుండి ప్రయోజనం పొందుతారు. ఈరోజు కొత్త ఒప్పందాలను వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన విషయం, మీరు ఈరోజు చేసే కృషి ఓ తక్షణ ఫలితాలను ఇవ్వదు, కాని అది చాలా బలంగా ఉంటుంది. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి. ఆర్థిక విషయాలలో ఈరోజు సమతుల్యతను నేర్పుతుంది. డబ్బు వస్తుంది, కాని ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసరమైన ఆన్లైన్ షాపింగ్ను నివారించండి. డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఆలోచించండి. పెట్టుబడులకు తొందరపడకండి. మీరు ఇప్పటికే ఏవైనా పెట్టుబడులు పెట్టి ఉంటే ఓపికగా ఉండండి. మీరు ఖచ్చితంగా సరైన సమయంలో ప్రయోజనం పొందుతారు. జీవితాన్ని మరియు సంబంధాలను ప్రేమించండి. ఇప్పుడు హృదయం గురించి మాట్లాడుకుందాం. మీరు సంబంధంలో ఉంటే ఈరోజు మీ మనసులోని మాటను బయటపెట్టాల్సిన రోజు. మౌనంగా ఉండటం వల్ల అపార్థాలు పెరుగుతాయి. నిజం మాట్లాడండి, కాని ప్రేమతో. మీరు ఒంటరిగా ఉంటే మీరు పాత సంబంధాన్ని గుర్తుంచుకోవచ్చు, లేదా అకస్మాత్తుగా ఎవరితోనైనా భావోద్వేగ సంబంధాన్ని పెంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఈరోజు భావోద్వేగంతో ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. కుటుంబ జీవితం. ఈరోజు కుటుంబంలో మీ సలహాను పాటిస్తారు, కాని మీరు ఇతరుల మాట కూడా వినాలి. మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. వారి ఆశీర్వాదాలు ఈరోజు మీకు అపరమైన బలాన్ని ఇస్తాయి. ఇంట్లో ఉద్రిక్తత ఉంటే ఈరోజు సయోధ్య ప్రారంభం కావచ్చు. ఆరోగ్య జాతకం. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కాని మానసిక అలసట రావచ్చు. ఓ తగినంత నిద్ర పొందండి. మీ మొబైల్ ఫోన్ నుండి విరామం తీసుకోండి. వాతిగా ఆలోచించడం మానుకోండి. ఈరోజు యోగా, ధ్యానం లేదా కేవలం 10 నిమిషాల నిశ్శబ్ద సమయం మీకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. మానసిక మరియు ఆధ్యాత్మిక సంకేతాలు. ఈరోజు మీతో కనెక్ట్ అవ్వడానికి ఒకరోజు. మీరు ఆలోచిస్తారు, నేను ఏమి చేస్తున్నాను, నేను తరువాత ఏమి కోరుకుంటున్నాను, మరియు ఈ ప్రశ్నలు మీకు సరైన మార్గాన్ని చూపుతాయి. మీకు ఈరోజు అలా అనిపిస్తే మంత్రం జపించండి, ధ్యానం చేయండి, లేదా ఒంటరిగా కూర్చోండి. ఇది మీ నిజమైన బలం అవుతుంది. శుభ రాశులు. ఈరోజు అదృష్ట సంఖ్యలు 4 మరియు 8. శుభ రంగులు నీలం మరియు బూడిద రంగు. శుభ దిశ పశ్చిమం. శుభ సమయం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు.
నేటి ప్రత్యేక పరిహారం. ఈరోజు ఈ చిన్న పరిహారం చేస్తే మీరు ఖచ్చితంగా శని ఆశీస్సులు పొందుతారు. అవసరంలో ఉన్నవారికి నల్ల నువ్వులు లేదా నల్లని దుస్తులను దానం చేయండి. మరియు మీ మనస్సులో ఒకే ఒక ప్రార్థన చేయండి. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని నాకు ఇవ్వండి. నేటి హెచ్చరిక: కోపంతో నిర్ణయాలు తీసుకోకండి. డబ్బుతో తొందరపడకండి. ఎవరినీ అవమానించడానికి ప్రయత్నించకండి.